నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఒక అగ్రకుల దురహంకారంతో విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ మీడియా మిత్రులు వీళ్ళు అనేక రకాల సేవలు చేసుకుంటా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మరి జీతం లేకుండా మరి ఈ సమాజాన్ని మరి ఈ అధికారులను అధికార ప్రభుత్వాన్ని మరి ప్రజలకు మరి ప్రభుత్వాన్ని అనుసంధానం చేసే మార్గదర్శకులుగా వాళ్ళు ఒక 4వ స్తంభంగా వర్క్ చేసే వీళ్ళను మరింత అవమానపరచడం ఏహమైన చర్య. ఇది అగ్రకుల దురహంకారానికి పరాకాష్ట. మరి భూపాలపల్లి జిల్లాలో నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలు మరి ఎవరికేమైనా ప్రభుత్వంలో ఎలాంటి మరి సేవలు వచ్చినా ప్రతిదాన్ని మరి ప్రజలకు అందించే దాంట్లో ముందుంటారు. అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు జరిగినా అనేక రకమైన ఇబ్బందులు అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు ముందుండి మరి ప్రజలందరికీ అనుసంధానం చేస్తారు. మరి గండ్ర సత్యనారాయణరావు ఒక అగ్రకుల దురహంకారంతో మరి విలేకరులను ఈ రకంగా మాట్లాడడం మరి దుర్మార్గమైన చర్య. దీన్ని ధర్మ సమాజ్ పార్టీగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వంలో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా మిత్రులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి భూపాలపల్లి జిల్లాలో మరి ఇన్ని రోజుల సంధి మరి 2 సంవత్సరాలు అయింది దాదాపుగా మీరు ఎక్కి మరి విలేకరులకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించారని సందర్భంగా నేను అడుగుతున్నా. వాళ్ళకు ఒక ప్లేస్ శాంక్షన్ చేయడం జరిగింది, మిగతా వాళ్ళకి ఇంకా ప్లేస్ ఇవ్వలేదు, ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు. మరి వాళ్లకు ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి అంతే విలేకరులను ఆదుకోకపోతే చాలా ఇబ్బంది పాలవుతారు. మరి విలేకరులే మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కనుక ఖచ్చితంగా వాళ్లకు మనం సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఖచ్చితంగా విలేకరులు అన్న మాటను ఖచ్చితంగా మరి బహిరంగ క్షమాపణ చేయాలని డిమాండ్ చేస్తున్నా, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీలో మరి అనేక రాజకీయ పార్టీలతో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అనేక రకమైన కార్యక్రమాలు తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నా. మరి ఖచ్చితంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మరి ఈ